నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, సామ్రాట్ అశోక్ చక్రవర్తికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. దేవతలకు దండాలు, మనుషులకు మాత్రం సంఖ్యలు. పశువులను దేవుళ్ళుగా చూసి అత్యంత గౌరవిస్తారు, పూజిస్తారు. కానీ వారికి వలె మనుషులుగా పుట్టిన ఈ దేశంలోని పౌరులను మాత్రం అసహించుకుంటారు, అపవిత్రమంటారు, హింసిస్తారు, ముట్టుకోరు, కొల్లబొడుస్తారు, సామూహిక దాడులు చేస్తారు, సంకెళ్ళు వేస్తారు, అవమానిస్తారు. భారతీయ సంస్కృతి గొప్పతనంపై కుల వివక్ష చేసే ప్రశ్నలు భారతదేశం గొప్ప దేశమని, భారతీయ సంస్కృతి ప్రపంచానికే ఆదర్శమని, వసుదైవ కుటుంబం అని, భారతీయ సంస్కృతి మూల సూత్రమని తరచూ రొమ్ము విరుచుకొని గర్వంగా చేతులు జోడించి నమస్కారం చెప్పుకుంటాం. విదేశాలకు వెళ్ళినప్పుడు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, సహనం, జీవ వైవిధ్యానికి, మన సంప్రదాయంలో ఉన్న గౌరవం గురించి గొప్పగా వివరిస్తాం. చేతులు జోడించి నమస్కరించడం, అతిథిని దేవుడిగా భావించడం, ప్రకృతిని పూజించడం, ప్రతి జీవిలో జీవ దైవత్వాన్ని చూడడం వంటి విషయాలను భారతీయ నాగరికతగా, ప్రత్యేకతలుగా ప్రపంచానికి పరిచయం చేస్తాం. ఇవన్నీ నిజమేనా? అయితే అదే సమయంలో మన దేశంలో కోట్లాది మనుషులకు మనం ఇచ్చిన గౌరవం ఏమిటి? ఈ ప్రశ్నను మనమే అడగాల్సిన సమయం. హిందూ సాంప్రదాయంలో అనేక జంతువులు, పక్షులు, ప్రకృతి శక్తులు దైవ సంబంధమైన స్థానం కల్పించబడింది. పందిని వరహావతారంగా భావించడం, నాగును నాగదేవతగా పూజించడం, ఏనుగు తలతో గణేశుణ్ణి ఆరాధించడం, ఎలుకను గణేశుడు వాహనంగా గౌరవించడం, ఆవును పవిత్రంగా చూడడం వంటి అనేక ఆచారాలు భారతీయ మత సాంస్కృతిక జీవితంలో కనిపిస్తాయి. సింహం, నంది, హంస, నెమలి వంటి అనేక జీవులకు కూడా పురాణ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతిలోని జీవరాశుల పట్ల గౌరవం చూపడం ఒక నాగరికతకు అందమైన లక్షణమే, గొప్పగా ఉంటుంది. కానీ ఇక్కడే ఒక అసౌకర్యమైన ప్రశ్న మొదలవుతుంది. జంతువులలో దైవత్వాన్ని చూడగలిగిన సమాజం తన పక్కనే ఉన్న మనిషిలో మానవత్వాన్ని ఎందుకు చూడలేకపోయింది? ఈ ప్రశ్న ప్రపంచానికి తెలియదు. ఇది ఈ భారతీయ నాగరికత, సంస్కృతి గురించి చెప్పేవాడు కూడా ఈ విచక్షణ జ్ఞానం ఉండదు. జంతువులలో దైవత్వాన్ని చూడగలిగిన సమాజం తన పక్కనే తనతో ఉన్న మనిషిలో మానవత్వాన్ని ఎందుకు చూడలేకపోతున్నాడు? అందుకు కారణం ఏమిటి? అందుకు కారణం హిందుత్వం, కుల వ్యవస్థ, రుగ్మత, మానసిక రుగ్మత. ఏ మతమైతే కులాన్ని ప్రవేశపెట్టిందో ఆ మతాన్ని నిర్మూలించకుండా కులం నశించదు. హిందూ మతం ఉన్నంతకాలం కుల వివక్షత ఉంటుంది అంతే. అదే పవన్ కళ్యాణ్ చెప్పే సనాతన ధర్మం. ఒక పామును నాగదేవతగా భావించి పాలు పోసే సమాజం ఒక మనిషిని అతను పుట్టుక ఆధారంగా తాకడానికి కూడా వెనకాడితే ఆధ్యాత్మికకు అర్థం ఏమిటి?
ఒక బ్రాహ్మణ వాడికి వెళ్ళండి, ఒక షెడ్యూల్ కులాలోళ్ళు, అక్కడున్న ఆ కుటుంబంలోని స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ విధంగా చూస్తారో చూడండి ఒకసారి. అగ్రహారంకి వెళ్తే తెలుస్తుంది వాస్తవ రూపం. ఒక ఏనుగు రూపంలో దేవుణ్ణి చూసి పూజించే సమాజం, అదే సమాజంలో పుట్టిన ఒక దళితుడిని దేవాలయంలోకి రానివ్వకపోతే ఆ భక్తి ఎంత మానవీయమైనది. ఒక ఎలుక దేవుడు వాహనంగా గౌరవించే సాంప్రదాయం, ఒక మనిషిని అతని కులం పేరుతో అవమానిస్తే అది సంస్కృతి గొప్పతనమా లేక సంస్కృతిలోని తీవ్రమైన వైరుధ్యమా? ప్రశ్న జంతువుల్ని ఎందుకు పూజిస్తున్నారు అన్నది కాదు. ప్రశ్న మనుషులను ఎందుకు సమానంగా గౌరవించడం లేదు అన్నది. పందిని పూజించుకుంటే పూజించుకోండి. వాస్తవానికైతే పందిని మీరు చేత్కరించుకున్నట్లు, మీరు చేత్కరించుకున్నంతగా ఇంకా ఏ దేశంలోని పౌరులు చేత్కరించుకోలేరు. పంది మాంసం ప్రపంచంలో అత్యధిక మంది వినియోగించే మాంసాల్లో మొదటి స్థానంలో ఉంది అది. కుల వ్యవస్థపై విమర్శ అంటే ఏ మతాన్ని అవమానించడం కాదు. ఎందుకు కాదు అవమానించడం? హిందూ మతం విధానాల వల్లనే కదా. అది ఒక సామాజిక వ్యవస్థ మనుషుల మధ్య సృష్టించిన అసమానతలను ప్రశ్నించడం. ఎస్టీలను బీసీలను అలాగే చారిత్రకంగా సామాజికంగా వెనకబడిన అనేక వర్గాలు శతాబ్దాలుగా ఎదుర్కొన్న వివక్షతను పక్కన పెట్టి భారతీయ సంస్కృతి గొప్పతనం గురించి మాత్రమే మాట్లాడటం అసంపూర్ణమైన చరిత్రను చెప్పడమే అవుతుంది. ఒక దేశం యొక్క సాంస్కృతికను కొలవాల్సింది ఆ దేశంలోని దేవాలయాల సంఖ్యతో కాదు, ఆ దేశంలోని అత్యంత బలహీనమైన మనిషికి లభించే గౌరవంతో. ఒక నాగరికత యొక్క గొప్పతనాన్ని దాని పురాణాల వైభవంతో మాత్రమే కాదు, దాని పౌరులందరికీ సమానమైన మానవ హక్కులు కల్పించగలిగిన సామర్థ్యంతో కొలవాలి. ఇక్కడ నుంచి మా వాళ్ళు చాలామంది క్రైస్తవం స్వీకరించి అమెరికాకు వెళ్ళారు. అమెరికా వాళ్ళు వాళ్ళ బెడ్రూమ్లో కూడా మా వాళ్ళని రమ్మన్నారు, వాళ్ళని ఆదరించారు. ఆ దేశంలో మమ్మల్ని అత్యంత ప్రేమతో గౌరవంగా ఇంట్లోకి రప్పించి సొంత మనుషుల్లాగా చూసుకునే స్వభావం వాళ్ళు చూపిస్తున్నప్పుడు ఈ దేశంలోని పౌరులమైన మాకు ఎందుకు ఏ కారణంతో గౌరవం లభించటం లేదు? ఇది కదా ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? అందరూ దేవుని సంతానం అని చెప్పడం చాలా సులభం, కానీ అదే మాటను సామాజిక జీవితంలో అమలు చేయడం చాలా కష్టం. చేతులు జోడించి నమస్తే అనడం భారతీయ సంస్కృతిలో గౌరవానికి చిహ్నంగా ప్రపంచానికి చెప్పుకుంటాం. కానీ ఆ రెండు చేతులతోనే ఒక మనిషిని కులం పేరుతో తోసిపుచ్చితే, అతని గౌరవాన్ని కాలరాస్తే, అతనికి సమానమైన సామాజిక స్థానం ఇవ్వకపోతే ఆ నమస్కారం కేవలం ఒక ఆచారంగా మిగిలిపోతుంది. ప్రపంచానికి కనిపించేది రెండు చేతులు జోడించి నా సంస్కారం, కానీ ఆ చేతుల వెనుక దాగి ఉన్న సామాజిక అసమానత కనిపించదు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. బ్రిటిష్ వారు అయినా లేకపోతే పాశ్చాత్య దేశాలైనా ఎవరన్నా పలకరించుకునేటప్పుడు చేతులు జోడించి హ్యాండ్సప్, చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఇలా కదుపుతూ ఉంటే ఇద్దరు చేతులు పట్టుకొని, అది పట్టుకున్నప్పుడు గట్టిగా నొక్కితే వాళ్ళ యొక్క అధిక ప్రేమను తెలుపుతుంది. చేతిలో చెయ్యేసి కలపటం అంటే మనుషుల్ని కలపటం. ముస్లిమ్స్ అయితే హత్తుకుంటారు, హార్ట్ టు హార్ట్. అంటే మనుషులు అక్కడ అంటరానితనం
వాళ్ళ మతంలో మనిషిని హత్తుకున్నప్పుడు కనిపించదు. అదే మీకైతే చేతులు జోడించి నన్ను అంటుకోవద్దురా బాబు, గెట్ అవే ఫ్రమ్ మీ, నా నుంచి దూరంగా ఉండండి. ఎంత కష్టమైన విషయం ఇది, చాలా తీవ్రమైన విషయం కదా. ప్రణామ్ జీ, ఓ బ్రాహ్మణ్ జీ, ఐ విల్ టచ్ యువర్ ఫీట్. ప్రణామ్, దేహి, ముష్టి అంటే ప్రజలందరినీ పాదాలపై పడవేసే సంస్కృతి. వాడి కాళ్ళకు మొక్కాలి, కాళ్ళపై నాకాలి, దేకాలి. మనిషిని మనిషిగా గౌరవించని నీచమైన ప్రవర్తన మనిషి బుర్రలో ఉంటే ఎంత ఘోరంగా ఉంటుంది. కుల వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే ఒక నిర్దిష్ట కులానికి చెందిన ప్రతి వ్యక్తిని నిందించడం కాదు. బ్రాహ్మణీయ సామాజిక ఆధిపత్య భావజాల కులాధారిత శ్రేణీకరణ, డిగ్రేడేషన్, ఒకడెక్కువ ఒకడు తక్కువ, పుట్టుక ఆధారంగా మనిషి విలువను నిర్ణయించే ఆలోచనలను ప్రశ్నించడం వేరు, వ్యక్తులపై ద్వేషాన్ని పెంచడం వేరు. మన పోరాటం ఏ వ్యక్తిపై కాదు, మనిషిని మనిషి కంటే తక్కువగా చూసే వ్యవస్థపై ఉండాలి. అదే ప్రజాస్వామ్య దృక్పథం. భారత రాజ్యాంగం ఈ విషయంలో మనకు ఒక గొప్ప నైతిక ప్రమాణాన్ని ఇచ్చింది. ఎందుకు నేను రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాను? పుట్టుక మనిషి హక్కులను నిర్ణయించకూడదు. చట్టం ముందు అందరూ సమానులు. అంటరానితనం నిర్మూలించబడింది. పేపర్లపైన కొనసాగుతుంది. సమాజంలో వివక్షకు వ్యతిరేకంగా రాజ్యం హామీ ఇచ్చింది. పేపర్లపైన పాలనలో వివక్ష అధికంగా ఉంటుంది. అంటే ఆధునిక భారతదేశం తనను తాను కేవలం పురాణాల ఆధారంగా నిర్వచించుకోలేదు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం అనే విలువలపై కూడా తన భవిష్యత్తుని నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే భారతదేశం ప్రపంచానికి ఆదర్శం అని చెప్పే ముందు మనం ఒక చిన్న అర్థంలోకి చూసుకోవాలి. భారతదేశం నిజంగా ప్రపంచానికే ఆదర్శమా? ఓ భారతీయుడా, నువ్వు ప్రపంచానికి ఆదర్శవంతమైన లక్షణాలు, జీవన విధానాలు ఉన్నాయా? ఒకసారి అర్థంలోకి చూసుకోవాలి. మన గ్రామాల్లో, పట్టణాల్లో, విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, సామాజిక సంబంధాల్లో కులం ఇంకా మనిషి అవకాశాలను ప్రభావితం చేస్తుందా? పుట్టుక ఆధారంగా ఎవరికైనా గౌరవం ఎక్కువ, మరొకరు తక్కువ అనే భావన ఇంకా ఎక్కడైనా ఉందా? దేవుడి ముందు అందరూ సమానమని చెప్పే వ్యక్తి భోజన పంక్తిలో మాత్రం కులాన్ని గుర్తిస్తున్నారు. దేవాలయంలో దేవుని విగ్రహాన్ని తాకే హక్కు అందరికీ ఉందని చెప్పే సమాజం అదే దేవాలయాన్ని శుభ్రం చేసే మనిషిని మాత్రం సామాజికంగా తక్కువగా చూస్తుందా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పకుండా సంస్కృతి గొప్పతనం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ఆత్మవంచన మాత్రమే. ఈ ప్రవచనకర్తలనే భుజకీర్తులు తగిలించుకొని రోజు ఉదయం ఏంటి నిరంతరం భక్తి ఛానల్స్ ఉంటాయి. వాటి వలన ఇంకా మత కుల వివక్షత భావనలు నిరంతరం ప్రచారం అవుతున్నాయి. భారతదేశం నిజంగా ప్రపంచానికి ఆదర్శంగా మారాలంటే గతాన్ని కేవలం గొప్పగా చెప్పుకోవడం సరిపోదు. గతంలోని గొప్పదానాన్ని స్వీకరించడంతో పాటు గతంలో జరిగిన అన్యాయాలను కూడా నిజాయితీగా అంగీకరించాలి. మన సంస్కృతిలో ఉన్న ప్రకృతి ప్రేమను కాపాడాలి. అదే సమయంలో మనిషి పట్ల ప్రేమను మరింతగా గొప్పగా నిలబెట్టాలి. పామును పూజించాలనుకునేటప్పుడు పూజించవచ్చు,
వరహావతారాన్ని విశ్వసించేందుకు విశ్వసించవచ్చు. గణేశుణ్ణి భక్తితో ఆరాధించేందుకు ఆరాధించుకోండి. కానీ ఆ విశ్వాసాలన్నిటికంటే ముందు మన పక్కన ఉన్న మనిషి గౌరవాన్ని గుర్తించడం ఏ పౌరుడికైనా తప్పదు. నువ్వు మనిషివైతే, మనసున్న మనిషివైతే నువ్వు తోటి మనిషిని గౌరవం ఇవ్వకపోతే నువ్వు అసలు మనిషివి ఎలా అవుతావా? నువ్వు మనిషివి ఎలా అవుతావు? నువ్వు ఒక నాగుపాములో దేవుణ్ణి చూసి ఒక దళితుల్లో మనిషిని చూడలేని భక్తి మానవతా పరంగా అసంపూర్ణమైనది. ఒక ఏనుగులో దైవత్వాన్ని చూసి ఒక ఆదివాసీ మనిషి హక్కులను నిర్లక్ష్యం చేసే సంస్కృతి తనను తాను ప్రశ్నించుకోవాలి. ఒక ఎలుకను దేవుణ్ణి వాహనంగా గౌరవించి ఒక బీసీ మనిషి సామాజిక గౌరవాన్ని తక్కువ చేసే ఆలోచన తనలోని వైరుధ్యాన్ని గుర్తించాలి. దేవుడికిచ్చే గౌరవం కంటే మనిషికిచ్చే గౌరవం చిన్నదిగా మారినప్పుడు ఆధ్యాత్మికత ఎంత గొప్పగా కనిపించినా మానవత్వం మాత్రం ఓడిపోయినట్లే. ప్రపంచానికి మనం చేతులు జోడించి నమస్తే చెప్పడం మన సంస్కృతికి అందమైన ప్రతీక కావచ్చు. కానీ ఆ నమస్తకి అసలు అర్థం రావాలంటే ఆ రెండు చేతులు కేవలం అభివాదం చేయడానికే కాదు, అణిచివేయబడిన మనిషిని పైకి లేపడానికి కూడా ముందుకు రావాలి. కులం, మతం, ప్రాంతం, పుట్టుక అనే గోడల మధ్య మనిషిని పూజించకుండా, విభజించకుండా ప్రతి పౌరుని సమాన గౌరవంతో చూడగలిగిన రోజే భారతీయ సంస్కృతి తన గొప్పతనాన్ని నిజంగా నిరూపించుకున్న రోజు. దేవుణ్ణి ఎక్కడ చూస్తామన్నది మన విశ్వాసం, కానీ మనిషిని ఎలా చూస్తామన్నదే మన నాగరికతకు అసలు పరీక్ష. అందుకే ఇకపై ప్రపంచానికి భారతీయ సంస్కృతి గొప్పదని చెప్పే ముందు భారతదేశంలోని ప్రతి మనిషి గౌరవంగా జీవిస్తున్నాడా అని మనమే ప్రశ్నించుకుందాం. పాముకు పూజ, పందికి అవతారం, ఏనుగుకు దేవత ఇచ్చే దైవత్వం సమాజంలోని తనలోని మనిషికి కూడా అదే స్థాయి గౌరవం ఇచ్చినప్పుడే నిజమైన మానవ నాగరికతగా నిలుస్తుంది. లేని పక్షంలో మన ఉపన్యాసాలు ఎంత ఘనంగా ఉన్నా, మన సంస్కృతి గొప్పతనం గురించి మనం ఎంత చెప్పుకున్నా ఆ కథకు మన సామాజిక వాస్తవ ప్రతిరోజు విరుద్ధ సాక్ష్యంగానే ఉంటుంది. కేవలం ఇవి చెప్పుకుంటాక బాగుంటాయి, ఆచరణలో బాగోవు కదా. భారతదేశాన్ని నిజంగా చూడండి. నిజంగా చూడాలంటే ఎక్కడ చూడాలి? నగరాల్లో ఉండి కాదు, ఒక పల్లెటూరు వెళ్ళండి, అప్పుడు తెలుస్తుంది మీ యొక్క పరిస్థితి. అక్కడ ఎలాగ ఉంటుంది. అందుకని గాంధీ గారు గ్రామాలు స్వరాజ్యానికి పట్టుకొమ్మలు అన్నారు. ఎందుకంటే కులం అక్కడ ఉంటుంది. బాబాసాహెబ్ ఏమన్నారంటే, మీరు ఈ గ్రామాల్లో ఉండబాకండి అయ్యా, పట్టణాలకు వచ్చి కాలనీలు నిర్మించుకోండి, అక్కడ మీకు మీరే పాలకులు అవుతారు. గ్రామాల్లో ఉన్నంతకాలం వివక్షత అలాగే ఉంటుంది అని చెప్పారు. కనుక ఈ విషయాలు గమనంలో ఉంచుకోండి. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, చాలా అందరికీ తెలియచేయండి. మీరు విన్నారు, ఈ విషయాలు మీకు నచ్చితే మరొకరికి చెప్పి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.